Hello, friends. Welcome to Ingrolit English Grammar and Literature. In this video, we are going to discuss the story The Friendly Mongoose, which was from 6th class English Supplementary Reader. ఓకే, ఈ వీడియోలో మనం ద ఫ్రెండ్లీ మాంగూస్ అనేటువంటి స్టోరీని తెలుసుకుందాం. ఓకే, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద స్టోరీ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దెమ్. డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద లెసన్. ఓకే, రైట్. ఎందుకంటే అవి డిస్కస్ చేసాము అంటే స్టోరీ అనేటువంటిది ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దెమ్. డైరెక్ట్లీ ఐఎమ్ స్టార్టింగ్ ద స్టోరీ. ఇది మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. స్టోరీనే ఫ్రెండ్లీ మాంగూస్. సో మాంగూస్ అంటే ముంగీస అనేసి అంటాము. సో ఈ ముంగీస అనేటువంటిది స్నేక్స్ తోటే పోరాడుతుంది, స్నేక్స్ని చంపేస్తుంది కూడా. సో దట్ కైండ్ ఆఫ్ ఎ బ్రేవ్ ఎనిమల్ అండ్ సేవియర్ ఆఫ్ హ్యూమన్స్ అనేసి కూడా మనం చెప్తుంటాము. సో దాని గురించినటువంటి స్టోరీ ఇది. ఓకేనా, రైట్. వన్స్ ఏ ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్ లివ్డ్ ఇన్ ఎ విలేజ్ విత్ దేర్ స్మాల్ సన్. దే లవ్డ్ హిమ్ వెరీ మచ్. అనగనగా ఒకప్పుడు ఒక చిన్న విలేజ్లో ఒక ఫార్మర్, తన వైఫ్, తన యొక్క లిటిల్ సన్ తోటే నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఫార్మర్ ఇంకా వైఫ్ కూడా తన సన్ అంటే చాలా ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. వీ మస్ట్ హ్యావ్ ఎ పెట్, ద ఫార్మర్ సెడ్ టు హిజ్ వైఫ్ వన్ డే. అప్పుడు ఒకరోజు దట్ ఫార్మర్ టోల్డ్ హిజ్ వైఫ్, ఏమని చెప్పాడు అంటే, మనకి ఒక పెట్ ఉంటే బాగుంటుంది, ఒక చిన్న అనిమల్ ఏదైనా మనం పెంచుకుందాము అనేసి అన్నాడు. వెన్ అవర్ సన్ గ్రోస్ అప్ హీ విల్ నీడ్ ఏ కంపానియన్. దిస్ పెట్ విల్ బీ అవర్ సన్స్ కంపానియన్. హిజ్ వైఫ్ లైక్డ్ దట్ ఐడియా. సో ఎందుకు తను ఒక పెట్ని పెంచుకుందాం అనుకుంటున్నాడంటే, ఆ పెట్ అనేటువంటిది పెరిగి పెద్ద అయ్యేటప్పటికి అంటే వాళ్ళ పిల్లవాడు కూడా పెరిగి పెద్ద అవుతాడు. అప్పుడు ఆ పిల్లవాడికి అంటే వాళ్ళ కొడుక్కి ఒక మంచి కంపానియన్‌గా, ఒక మంచి ఫ్రెండ్ లాగా ఆ పెరిగినటువంటి పెట్ ఉంటుంది అనేసి చెప్పాడనమాట ఫార్మర్. దానికి ఆ వైఫ్ కూడా ఓకే అనింది. ఎందుకంటే మై నైస్ ఐడియా అన్నట్లుగా షీ అగ్రీడ్ టు దట్. వన్ ఈవినింగ్ ద ఫార్మర్ బ్రాట్ విత్ హిమ్ ఏ టైనీ మంగూస్. ఒకరోజు ఈవినింగ్ పూట ఆ ఫార్మర్ వచ్చేసి ఒక చిన్న మంగూస్ అనమాట, చిన్న బేబీ మంగూస్ని తీసుకొని వచ్చాడు. ఇట్స్ ఏ బేబీ మంగూస్ సెడ్ హిజ్ వైఫ్, బట్ విల్ సూన్ బీ ఫుల్లీ గ్రోన్. హీ విల్ బీ ఏ ఫ్రెండ్ టు అవర్ సన్. సో అదొచ్చేసి చాలా చిన్నగా ఉంది ఈ మంగూస్. ఇట్స్ ఏ బేబీ మంగూస్. సో ఇది త్వరగానే పెద్దదైపోతుంది. ఖచ్చితంగా మన సన్‌కి ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటుంది అనేసి ఆ ఫార్మర్ యొక్క వైఫ్ యాక్సెప్ట్ చేసింది మంగూస్‌ని. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. బోత్ ద బేబీ అండ్ ద మంగూస్ గ్రూ. In 5 or 6 months, the mongoose had grown to its full size, a lovely animal with two shining black eyes and a bushy tail. సో పిల్లవాడు ఇంకా ఆ బేబీ మంగూస్ ఇద్దరు కూడా పెద్దవుతూ ఉన్నారు. జస్ట్ ఒక 6 మంత్స్‌లోనే, 5-6 మంత్స్‌లోనే మంగూస్ మాత్రం త్వరగా పెద్దదైపోయింది. దాని యొక్క ఫుల్ సైజ్‌కి అది చేరుకునేసింది. సో అది చాలా క్యూట్‌గా, లవ్లీగా ఉందనమాట మంగూస్. దాని యొక్క బ్లాక్ కలర్ ఐస్ చాలా షైనింగ్‌గా ఉంటాయి. దాని టైల్ వచ్చేసి అంటే దాని తోకొచ్చేసి చాలా బుషీగా, చాలా అందంగా ఉంది. ద ఫార్మర్స్ సన్ వాస్ స్టిల్ ఏ బేబీ ఇన్ ద క్రాడిల్, స్లీపింగ్ అండ్ క్రయింగ్ ఆల్టర్‌నేట్‌లీ. సో ఈ మంగూస్ మాత్రం త్వరగా పెద్దదైపోయింది. కానీ ఫార్మర్ యొక్క సన్ మాత్రము ఇంకా క్రాడిల్‌లోనే ఉన్నాడు. అంటే తను ఇంకా 6 మంత్స్, 5 మంత్స్ అట్లా కాబట్టి ఇంకా క్రాడిల్‌లోనే ఉంటాడు. నిద్రపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, వన్ డే ద ఫార్మర్స్ వైఫ్ వాంటెడ్ టు గో టు ద మార్కెట్. షీ ఫెడ్ ద బేబీ అండ్ రాక్డ్ హిమ్ టు స్లీప్ ఇన్ హిస్ లిటిల్ క్రాడిల్. ఒకరోజు ఫార్మర్ యొక్క వైఫ్ వచ్చేసి మార్కెట్‌కి వెళ్ళాల్సొచ్చిందనమాట, ఏదో వస్తువులు కొనుక్కునేదానికి. అందువల్ల ఆమె ఏం చేసింది అంటే, ఆ బిడ్డకి ఫీడింగ్ అనేది ఇచ్చేసి, తర్వాత తనని ఉయ్యాల్లో వేసి, అలా ఊపి నిద్రపిచ్చింది.
Picking up the basket, she said to her husband, I am off to the bazaar. The baby is sleeping. Keep an eye on him. Frankly, I don't like to leave the child alone with the mongoose. సో, అప్పుడు ఆ వైఫ్ ఇలా జెప్పింది. ఏమని అంటే, తన హస్బెండ్‌తో ఇలా జెప్పిందనమాట. ఐయామ్ గోయింగ్ టు బజార్. సో, ద బేబీ మన పిల్లవాడు నిద్రపోతున్నాడు. తన్ని జాగ్రత్తగా చూసుకోండి. కీప్ యాన్ ఐ ఆన్ హిమ్. అంటే జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. నేను ఆ మంగూస్ తోటి మన పిల్లవాడిని ఒంటరిగా వదిలిపెట్టాలి అనేసి అనుకోవట్లేదు. కాబట్టి మీరే ఉండి జాగ్రత్తగా పిల్లవాడిని చూసుకోండి అని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్ తన హస్బెండ్‌కిచ్చి షీ వెంట్ టు బజార్ అనమాట. అప్పుడు ఆ హస్బెండ్ ఏం చెప్పాడు అంటే, "యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్. ద మంగూస్ ఈజ్ ఏ ఫ్రెండ్లీ యానిమల్. ఇట్ ఈస్ యాస్ స్వీట్ యాస్ అవర్ బేబీ అండ్ దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. యూ నో." అప్పుడు ఫార్మర్ ఇలా చెప్పాడనమాట. సో, మంగూస్ అనేది చాలా ఫ్రెండ్లీ యానిమల్. అది మన బిడ్డని ఏమీ చేయదు. ఇంకా మన బిడ్డని రక్షిస్తుంది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. సో, అది మన బిడ్డ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ నీకు తెలీదా? అన్నట్లుగా ఆయన చెప్పాడనమాట. ద వైఫ్ వెంట్ అవే. వైఫ్ వచ్చేసి వెళ్ళిపోయింది. ద ఫార్మర్ హ్యావింగ్ నథింగ్ టు డూ ఇన్ ద హౌస్ డిసైడెడ్ టు గో ఔట్ అండ్ టేక్ ఏ లుక్ ఎట్ హిస్ ఫీల్డ్స్ నాట్ ఫార్ అవే. సో, ఆ ఫార్మర్ వచ్చేసి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. తనకేం చేయాలో అర్థం కాలేదు. సరే మనకు దగ్గరగా వాళ్ళ ఇంటికి దగ్గరగానే వాళ్ళ పొలం ఉందనమాట. సో, దెన్ హీ థాట్ ఆఫ్ టేకింగ్ ఎ లుక్. ఒకసారి వెళ్లి అలా పొలాన్ని చూసేసొద్దాము. ఓకే. త్వరగా వచ్చేద్దాంలే అనేసి అతను బయటికెళ్ళాడనమాట. హీ రాన్ ఇంటూ సమ్ ఫ్రెండ్స్ ఆన్ ద వే బ్యాక్ అండ్ డిడ్‌నట్ రిటర్న్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అలాగ తను బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఫ్రెండ్స్‌ని మీట్ అయ్యాడు. రాన్ ఇంటూ అనేటువంటిది ఫ్రేజల్ వర్బ్ అనమాట. సో, రాన్ ఇంటూ అంటే సడెన్‌లీ మెట్ అనుకోకుండా మీట్ కావడం అనమాట. దాన్నేమంటామంటే రాన్ ఇంటూ అనేసి అంటాం. సడెన్‌గా తన ఫ్రెండ్స్ కొంతమంది దారిలో కలిసారు. దాంతోటి అతను ఇంటికి తిరిగి రావడం అనేటువంటిది జరగలేదనమాట. చాలా సేపయిపోయింది. బట్ హీ డిడ్‌న్ట్ కమ్ బ్యాక్. ద ఫార్మర్స్ వైఫ్ ఫినిష్డ్ హర్ షాపింగ్ అండ్ కేమ్ బ్యాక్ హోమ్ విత్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ గ్రోసరీస్. షీ సా ద మంగూస్ సిట్టింగ్ ఔట్‌సైడ్ యాస్ ఇఫ్ వెయిటింగ్ ఫర్ హర్. సో, ఫార్మర్ వైఫ్ వచ్చేసి తన షాపింగ్ బజార్‌కెళ్ళింది కదా! షాపింగ్ కంప్లీట్ చేసుకొని షీ కేమ్ బ్యాక్ హోమ్ విత్ ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ గ్రోసరీస్. ఆమె తిరిగి తనకి కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా కొనుక్కొని తిరిగి ఇంటికొచ్చింది. ఆమె ఇంటికొచ్చేసరికే సో, ఆ గుమ్మం దగ్గర ఎవరున్నారు అంటే మంగూస్ ఉందనమాట. బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది. ఎవరి కోసము అంటే ఈమె కోసమే. ఆన్ సీయింగ్ హర్ హి రాన్ టు వెల్కమ్ హర్ యాస్ వాస్ కస్టమరీ. కస్టమరీ అంటే జనరల్‌గా రొటీన్‌గా జరిగేదే అనమాట. సో, ఈ మంగూస్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే తన ఇంట్లో వాళ్ళైనటువంటి సో, ఆ మదర్ కానీ లేదా ఫార్మర్ కానీ సో, వీళ్ళు బయట నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎదురుబోతుందనమాట. సో, ఇప్పుడు గూడా అలాగే ఫార్మర్ వైఫ్ రాగానే తనకి ఎదురుపోయింది. ద ఫార్మర్స్ వైఫ్ టుక్ వన్ లుక్ ఎట్ ద మాంగోస్ అండ్ స్క్రీమ్డ్. అప్పుడు ఫార్మర్ వైఫ్ వచ్చేసి మాంగోస్‌ని చూసి పెద్దగా అరిచింది. బ్లడ్! షీ క్రైడ్. సో, ఆ మంగూస్ యొక్క నోటికంతా కూడా ఏముంది అంటే బ్లడ్ ఉందనమాట. దాంతోటే ఈమె భయపడిపోయింది ఫార్మర్ యొక్క వైఫ్. ద ఫేస్ అండ్ పాస్ ఆఫ్ ద మంగూస్ వర్ స్మియర్డ్ విత్ బ్లడ్. సో, ఈ మంగూస్ యొక్క ఫేసు, పాసు అంటే దాని యొక్క కాళ్ళు, చేతులు, మూతి మొత్తం కూడా బ్లడ్ తోటే ఉందనమాట. దాంతోటే ఆమె ఏమనుకునింది అంటే, తన బిడ్డని ఈ మంగూస్ చంపేసిందేమో అనేసి అనుకునిందనమాట. "యూ విక్డ్ యానిమల్! యూ హావ్ కిల్డ్ మై బేబీ!" షీ స్క్రీమ్డ్ హిస్టీరికల్లీ. హిస్టీరికల్లీ అంటే చాలా భయంగా, బాధగా, పెద్దగా అరిచిందనమాట. "యూ స్టూపిడ్ యానిమల్! నువ్వు నా బేబీని చంపేసావా?" అన్నట్లుగా పెద్దగా అరిచి, షీ వాస్ బ్లైండ్ విత్ రేజ్ అండ్ విత్ ఆల్ హర్ స్ట్రెంగ్త్ బ్రాట్ డౌన్ ద హెవీ బాస్కెట్ ఫుల్ ఆఫ్ గ్రోసరీస్ ఆన్ ద బ్లడ్ స్మియర్డ్ మంగూస్ అండ్ ran inside to the child's cradle. ఆమె అసలు లోపలికెళ్ళి ఏం జరిగిందో చూడకుండా ఏం చేసింది అంటే, ఆ మంగూస్ వచ్చేసి తన బిడ్డను చంపేసింది, కొరికేసి చంపేసింది అనేసి అనుకోని,
కోపంతోటి పెద్దగా అరుస్తూ ఆ బరువైనటువంటి ఆ గ్రోసరీ బాస్కెట్ ఏదైతే ఉందో దాన్నెత్తి ఆ మంగూస్ పైన స్పీడ్‌గా వేసేసిందనమాట. తర్వాత అలా ఇంట్లోపలికి పరిగెత్తింది. ద బేబీ వాస్ ఫాస్ట్ అస్లీప్. ద బేబీ ఆ క్రాడిల్‌లోనే పడుకుని ఉన్నాడు. బట్ ఆన్ ద ఫ్లోర్ లే ఎ బ్లాక్ స్నేక్ టార్న్ అండ్ బ్లీడింగ్. కానీ ఆ క్రాడిల్‌కి కొంచెం దూరంలో ఆ ఫ్లోర్ పైన ఒక బ్లాక్ కలర్ స్నేక్ ఉందనమాట. అది ముక్కలు ముక్కలుగా చేసేసుంది. ఇంకా బ్లడ్ అంతా గూడా ఉందనమాట. దాని బ్లడ్ అంతా కూడా. ఇన్ ఎ ఫ్లాష్ షీ రియలైజ్డ్ వాట్ హాడ్ హ్యాపెండ్. అప్పుడు ఆమె అర్థం చేసుకునింది. ఏం అర్థం చేసుకున్నది అంటే, ఆ మంగూస్ వచ్చేసి తన బిడ్డని ఆ పాము నుంచి కాపాడింది అనేసి అర్థం చేసుకుంది. అంటే తన బిడ్డని కాపాడినటువంటి ఆ మంగూస్‌ని తను పూర్తిగా ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా, అనవసరమైనటువంటి కోపంతోటి ఆ గ్రోసరీ బాక్స్‌నెత్తి ఆ మంగూస్ పైన వేసింది. షీ ర్యాన్ లుకింగ్ ఫర్ ద మంగూస్. అప్పుడు బయటికి పరిగెత్తింది. అయ్యయ్యో! ఆ మంగూస్‌కి ఏమైందో చూద్దాము అనేసి బయటికి పరిగెత్తింది. ఓహ్! యూ సేవ్డ్ మై చైల్డ్. యూ కిల్డ్ ద స్నేక్. వాట్ ఐ హావ్ డన్? షీ క్రైడ్ టచింగ్ ద మంగూస్, హూ లే డెడ్ అండ్ స్టిల్ అవైనవర్ ఆఫ్ హర్ సాబింగ్. సో, అప్పుడు ఆమె ఏడుస్తూ వెళ్ళిందనమాట. అయ్యో! నువ్వేమో నా బిడ్డని కాపాడావు ఆ పాము నుంచి. ఎంత కష్టపడుంటావు. దాంతో ఫైట్ చేశావు. అది పాయిజనస్ స్నేక్ అయినా దాంతో ఫైట్ చేశావు. కానీ నేను మాత్రం ఏం చేశాను? నిన్ను చంపేశాను అనేసి ఆ మాంగూస్‌ని అలా టచ్ చేస్తూ చనిపోయింది మాంగూస్ అనమాట. దాన్ని టచ్ చేస్తూ ఉంది. కానీ ఆ మాంగూస్ చనిపోయింది కాబట్టి తనకేమీ తెలియడం లేదు. అది అలా పడిపోయి ఉందనమాట. ద ఫార్మర్స్ వైఫ్ who had acted hastily and rashly stayed long at the dead mongoose. ఫార్మర్స్ వైఫ్ అలా ఏడుస్తూ ఆ డెడ్ మంగూస్ వైపు చూస్తూ ఉండిపోయింది. తను చేసినటువంటి తప్పుకి చాలా గిల్టీగా, బాధగా ఫీల్ అవుతూ ఉంది. కానీ తను ఎంత బాధపడినా తిరిగి ఆ మంగూస్‌ని బతికించలేదు కదా! దట్ మీన్స్ వి షుడ్ నాట్ టేక్ ద డెసిషన్స్ ఇన్ యాంగర్, ఇన్ ఏ hasty condition. Then she heard the baby crying. Wiping her tears, she went in to feed him. అంతలోకే ఇంకా బేబీ మళ్ళీ ఏడుస్తూ ఉండడంతోటి తన కన్నీళ్లు తుడుచుకొని తను మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళి ఆ బేబీకి పాలు పట్టడం అనేది చేస్తుంది. దట్ మీన్స్ ద మోరల్ ఆఫ్ దిస్ లెసన్ ఏంటి అంటే, స్టూడెంట్స్‌గా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి మోరల్ ఏంటి అంటే, తొందరపడి నిర్ణయాలనేటువంటివి, డెసిషన్స్ అనేటువంటివి తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడ జరిగింది ఒకటుండొచ్చు. మీరు అర్థం చేసుకునేది మరొకటుండొచ్చు. కాబట్టి కొంత టైం తీసుకోండి. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోండి. దెన్ యాక్ట్ అకార్డింగ్ టు దట్. అది మనం అర్థం చేసుకోవాలి. సో, డోంట్ ట్రై టు టేక్ హ్యాస్టీ డెసిషన్స్ ఇన్ యాంగర్ అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ మోరల్ అన్నమాట. ఓకేనా? అండ్ దిస్ ఈస్ ద స్టోరీ విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద పంచతంత్ర. పంచతంత్ర స్టోరీస్ ఉన్నాయి కదా! అందులోంచి ఈ స్టోరీని తీసుకోబడింది. మీకైతే క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.